ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు తండ్రి. నేను ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలైనా. మరో వారం తండ్రి మాకు దయచేసినందుకు వందనాలైనా తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి అయినా. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడకు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినసఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా ఇర్మియా నీకేమి కనపడుచున్నదని నన్ను అడుగునగా నేను అంజూరపు పండ్లు కనపడుచున్నామని, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బుగాను తినసఖ్యము కానంత జబ్బుగాను కనపడుచున్నాం అంటిని. అంటే ఇర్మియా గారిని దేవుడు అడుగుతున్నాడు. యూదా రాజుని బబులోనికి చెరపట్టుకుపోయిన తర్వాత ఇర్మియా గారిని అడుగుతున్నాడు దేవుడు, నీకేం కనపడుతుంది అక్కడ అని. ఇర్మియా గారు ఏమంటున్నారు, అక్కడ 2 గంపల పళ్ళు కనపడుతున్నాయి, అంజూర పళ్ళు. అందులో ఒకవి మంచివి మరీ మంచివి గాను చెడ్డవి మరీ చెడ్డవిగా కనపడుతున్నాయి. ఈ మంచివి చెడ్డవి ఇక్కడ కనపడుతున్నప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు, అవి తినసఖ్యం కానంత జబ్బుగా కనపడుచున్న వాటిని. 4వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళని బబులోనికి చెరగా ఎందుకు పంపుతున్నానంటే వాళ్ళని తిరిగి వాళ్ళని తీసుకురావడానికి. మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నాడు, వాళ్ళని మేలు కలగాలని స్థలాన్ని తీసుకొస్తున్నాడు. అప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాడంటే దేవుడు ముందుగా చెప్పాడు, సిద్కియాకి వెళ్ళి చెప్పు, బబులోను చెరపట్టుకుపోతారు, అప్పుడు నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే నువ్వు రక్షింపబడతావు, బ్రతుకుతావు, లేదంటే నువ్వు చనిపోతావని ఇర్మియా గారి ద్వారా ముందుగా చెప్పారు. చెప్పినప్పుడు సిద్కియా మాట వినడు. ఇర్మియా 34వ అధ్యాయంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో చెప్పిన ఎండు 34:4. నువ్వు ఖడ్గం వల్ల మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందేదవు. అంటే ముందుగా చెప్పిన సిద్కియా ఇక్కడ వినడు. దేవుడు మనకి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడు, వాక్యం నేను చెప్పిన ఆజ్ఞలు మీరు పాటిస్తే బ్రతుకుతారు, లేదంటే చనిపోతారు అని చెప్పినప్పుడు ఇక్కడ సిద్కియా ఏమని చేశాడు, మాట వినలేదు. వినకపోవడం వల్ల సిద్కియా చెరలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు, మీరు సిద్కియా శ్రమల్లోకి వెళ్ళాడు, యూదా ప్రజలు కూడా శ్రమల్లోనే ఉన్నారు. ఇక్కడ ఏ శ్రమల్లో ఉన్నారు, మాట విని ఒకరు శ్రమలోకి వెళ్ళారు, మాట వినక ఒకరు శ్రమలోకి వెళ్ళారు. మాట విని శ్రమల్లోకి వెళ్ళిన ఏమంటున్నాడు దేవుడు, వాళ్ళు తిరిగి మళ్ళీ కడతాను, వాళ్ళు పెళ్ళగించను, నాటుతాను వాళ్ళని. 6వ వచనంలో అంటున్నాడు కదా, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి
పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. నా మాట విన్న వాళ్ళని నేను కడతాను, వాళ్ళని నాటుతాను. అదే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. దేవుడు ఏం చెప్పాడు ఇర్మియా గారికి, ఒక కుమ్మరివారి ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు నా వాక్కు తెలియజేస్తాను అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు, సారె మీద కుండను తయారు చేస్తున్నాడు. తయారు చేసేటప్పుడు ఆ కుండ ఏమైపోయింది, విడిపోయింది. విడిపోయిన కుండ మళ్ళీ అదే మన్నుతో వేరే కుండ, మంచి కుండను తయారు చేశాడు. అప్పుడు అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారాలా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మాని ఎడల నేను వానికి చేయనుద్దేశించిన కీడు గూర్చి సంతాపపడుదును. ఇక్కడ కొండను గూర్చి చెప్తున్నాడు. ఒక కుమ్మరివాడు ఆ జిగటమన్నుతో చేసిన కొండనే తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు కదా. మిమ్మల్ని నేను చేశాను కదా, మీరు నా మాట వినకపోతే నేను కూడా నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని ఇక్కడ తెలియజేస్తూ, ఎవరైతే నా మాట వింటారో వాళ్ళని కడతాను, మాట వినకపోతే పెళ్ళగిస్తాను. ఇక్కడ ఏమంటున్నారు 8వ వచనంలో, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. అంటే ఎవరైతే నేను చెప్పినట్టు చేస్తే, ఆ చెడుతనం మానితే నేను వాళ్ళు ఏదైతే కీడు చేస్తానో కీడుని చేయటం మానుతాను, వాళ్ళకి ఇంకా ఏ కీడు రాకుండా చేస్తాను. 9వ వచనం, మరియు కట్టేదననియు నాటేదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చుని కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఎవరినైతే నాటతానంటున్నానో, ఎవరినైతే కడతానంటున్నానో వాళ్ళు నా మాట వినకపోతే, వాళ్ళని నా దృష్టికి కీడు చేస్తే వాళ్ళని ఏం చేస్తా అంటున్నాడు, పెరిగి పాడేస్తా అంటున్నాడు. వాళ్ళకి ఏదైతే మేలు చేస్తానంటున్నా ఆ మేలు చేయక కీడు వాళ్ళ మీదకి వచ్చేలా చేస్తాను. ఎవరి గురించి అయితే మనకి ఏదైతే వాక్యం చెప్పి దేవుడు, మీరు మంచి చేస్తే నా దగ్గరికి వస్తారు, చెడు చేస్తే నరకానికి వెళ్ళిపోతారని దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో దాన్ని మనం వినకుండా మీకు మేలు చేస్తానన్నప్పుడు మనం కీడు చేసామంటే దేవుడు మేలు చేయటం మానేస్తాడు. మన కీడు చేసిన వాళ్ళు కీడు మానేసి మేలు చేస్తే మనల్ని రక్షించి తన యొద్దకు చేర్చుకుంటాడు. ఇర్మియా 31వ అధ్యాయం 28వ వచనం, దాని గురించి ఇంకో విషయం దాని గురించే చెప్తాడు. వారిని పెళ్ళగించుటకును విరగ్గొట్టుటకును పడద్రోయుటకును నాశనం చేయుటకును హింసించుటకును నేను ఎలా కనిపెట్టి ఉంటినో అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును. అంటే ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళని కడతాను, నిలబెడతాను, వినకపోతే వాళ్ళని నాశనం చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం,
ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఎవరైతే దేవుడి మాట వింటారో వాళ్ళు నాటబడతారు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? దాని వేరుతో కలిపి పెళ్ళగిస్తాను అంటున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో ఒకసారి దాని విషయమే మాట్లాడతాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అయితే వారు నా మాట వినలొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనం చేతును. ఎవరైతే నా మాట వింటారో వాళ్ళని నాటుతాను, ఒకవేళ వినకపోతే వాళ్ళని ఏం చేస్తా అంటున్నాడు? వేరుతో పాటు పెళ్ళగించి బొత్తిగా నాశనం చేస్తానంటున్నాడు. మాట విన్నోళ్ళనేమో నాటుతానంటున్నాడు, మాట విన్నోళ్ళని బొత్తిగా నాశనం చేస్తాను అని అంటున్నాడు ఆయన. కట్టిన తర్వాత ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో ఇంత ముందు చదువుకున్నాం. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. ఎప్పుడు నాటుతాడు, ఎప్పుడు కడతాడు? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారు దేవుడిని అగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. వారు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో నా వద్దకు వచ్చి వారు ఏదైతే ఉన్నాయో పాపాలన్నీ ఒప్పుకుని నా దగ్గరికి పూర్ణ హృదయంతో వస్తారో అప్పుడు వాళ్ళకి ఏ హృదయాన్ని ఇస్తా అంటున్నాడు? నన్ను ఎరిగే హృదయాన్ని ఇస్తానని అంటున్నాడు. మరి దేవుణ్ణి ఎరిగి మనం ఎలా మసులుకుంటున్నాం? దేవుని మనం ఎరుగుతున్నామా? నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోసేతో చెప్పగా. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు మోసే గారితో? నీ పేరుని బట్టి నేను ఎరుగుదును. పేరుని బట్టి ఎలా ఎరిగారు మోసే గారిని? అక్కడ అల్పకాలము పాపభోగమైన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11 మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు నామ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అంటే ఇక్కడ మోషే గారు ఏం చేశారు అక్కడ క్రియ? దేవుడు ఎలా ఎరిగాడు మోషే గారిని? తనకు ఐగుప్తు సింహాసనం వస్తుందని తెలిసి కూడా దేని నిమిత్తం వదిలేశారు? దేవుని ప్రజల నిమిత్తం శ్రమ అనుభవించడం గొప్ప మేలని దాన్ని విడిచిపెట్టి వచ్చేశారు. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఆ విధంగా మనం దేవుడిని ఎరిగి ఉన్నామా? మనం దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాని ప్రకారం మనం బ్రతుకుతున్నామా? దేవుని ఎరిగిన వారు అయి ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం
5వ వచనం. బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభము కలుగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికీ వంతు లేదు. బ్రతికి ఉండి వారికి ఏం తెలుస్తుంది? చచ్చిపోతామని వాళ్ళకి తెలుసు. వారికి మరవబడి ఉన్నారు, వారికి ఇంక ఏ లాభం లేదు. వారికి ప్రేమ ఉండదు, పగ ఉండదు, ఏమి ఉండదు. కేవలం తెలిసిందేంటి? మేము చచ్చిపోతామని ఒక విషయం తెలుసు తప్ప వారికి మిగతా ఏమీ వారికి తెలియదు. అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. కలగబోవునది ఏదో వాళ్ళకి తెలియకపోయినా ఎక్కువగా ఏం చేస్తారు? మాట్లాడుతుంటారు. రేపు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, అయినా కానీ ఏం చేస్తున్నారు? విస్తారంగా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కానీ ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరుగున వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏం చేస్తాడు అనేది వారికి తెలియదు. ఎవరికి తెలుసు? వాక్యం తెలిసింది మనకి తెలుసు. ఎక్కడికి వెళ్తారో, ఎలా వెళ్తారో అనేది మనం ఏం చేయాలి? తెలియని వారికి మనం తెలియజేయాలి. వాళ్ళకేం తెలియదు. ఊరుకు పోవు త్రోవ ఎరుగున వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. ఆయాసం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? సంపాదించుకుంటూ ఊరికెళ్ళే త్రోవ వాళ్ళకి తెలియక ఇదే జీవితం, ఇదే మనకి శాశ్వతం అని ఏం చేస్తున్నారు? బుద్ధిహీనులు ప్రయాసపడి ఆయాసం తెచ్చుకుంటున్నారు తప్ప దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఊరికి పోయే త్రోవ మనం ఏం చేయాలి? వారికి మనం తెలియజేయాలి. ఊరికి పో త్రోవ అంటే పరలోకం. పరలోకానికి వెళ్ళే త్రోవ మనం తెలిసిన వారిగా మనం తెలియని వారికి తెలియజెప్పాలి. తీతు పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమును విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియలను వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కొంతమంది ఏమంటున్నారు? దేవుని ఎరుగుదమని చెప్తున్నారు కానీ వారికి దేవుడు తెలియదు. వాళ్ళు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ వాళ్ళు చేసే కార్యాలు ఎలాంటివి? అసహ్యమైనవి. దేవునికి అవిధేయత చూపేవారు. దేవుని సత్కార్యమందు వాళ్ళు భ్రష్టులై ఉండి దేవుని పని చేయవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ అవిధేయులుగా ఉన్నారు, అసహ్యులుగా ఉన్నారు. ప్రతి సత్కార్యంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన వాళ్ళు ఎలా చూపించుకుంటున్నారు? దేవుని ఎరగమన్నట్టు చూపించుకుంటున్నారు. మేము దేవుని మేము ఎరిగిన వారమే అంటున్నారు దేవుణ్ణి. కాబట్టి వాళ్ళ క్రియల్లో ఎలా కనపడుతుంది? ఎరగనమన్నట్టు, దేవుడు తెలియని వారిలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ మాటల్లో ఎలా ఉంది? దేవుడు మాకు తెలుసు, దేవుడిని నమ్ముకున్నాం, దేవుని పనులు మేము చేస్తున్నాం, దేవుళ్ళు ఎంతో వృద్ధి చెందాము, ఎదిగామనుకుంటున్నారు. కానీ వాళ్ళ క్రియలు ఎలా చూపెడుతున్నాయి? ఎరగమన్నట్టే చూపెడుతున్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి ఏముంది? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. మనం ఎవరిని ఎరిగితే మనకు నిత్య జీవం ఉంది? మన క్రియల వల్ల మన దేవుడిని ఎరగమన్నట్టు ఉండకూడదు.
మన క్రియలు ఎలా చూపించాలి? దేవుణ్ణి చూపించాలి. అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మన క్రియలు చూపించాలి. అప్పుడే మనం దేవుణ్ణి ఎరిగిన వారం అయి ఉంటాం. దాని ఫలితం మనం ఏముంటుంది? మనకి నిత్యజీవం ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుష్యులే ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకుందును. ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను వాళ్ళని ఒప్పుకుంటాను. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. ఎవరైతే మనుషుల ఎదుట యేసుప్రభువే నా రక్షకుడు, యేసుప్రభువే నా నిరీక్షణ, ఆయన యందే నా జీవం ఉంది, పరలోకం ఆయన ద్వారా నాకు లభిస్తుందని ఎవరైతే మనుషులు ఎదుటికెళ్ళి ఎవరైతే చెబుతారో, ఎవరైతే నా గురించి చెప్తారో, నన్ను ఎరిగి నిత్య జీవం ఉందని ఎవరైతే వెళ్ళి ప్రజల్లో ప్రకటిస్తారో వారిని నేను దేవుని ఎదుట ఎరుగుదునని ఒప్పుకుంటానంటున్నాడు. ఎవరైతే ఆ విధంగా చేయరో వాళ్ళని ఏమంటున్నారు యేసుప్రభు? లోకసువార్త 13వ అధ్యాయం 26వ వచనం. ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. ఎవరైతే దేవుని ప్రకారం బ్రతికి దేవుని ఇష్టానుసారంగా ఉంటారో వాళ్ళని ఎరుగునంటున్నాడు. ఎవరైతే చెయ్యరో, అక్రమం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఏమంటున్నాడు యేసుప్రభు? మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారు అలా వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి నా దగ్గర వద్దు అని. వీళ్ళు ఏమంటున్నారు? నీ సముఖంగా ఉన్నాం కదా, నీతోనే ఉన్నాం కదా, నీతోనే తిన్నాం, నీతోనే తిరిగాం, నీ గురించే మాట్లాడేమంటున్నారు. యేసుప్రభు ఏమంటున్నారు? మీరు నాతో ఉన్నా, నా గురించి చెప్పినా మీ క్రమం ఎలా ఉంది? అక్రమంగా ఉంది. మీ పద్ధతి బాగలేదు. మీకు ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టు బ్రతికారు తప్ప నాకు నచ్చినట్టు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా మీరు బ్రతకలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపటికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఆ రోజు తీర్పు దినాన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రవక్తలందరూ ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారం బ్రతికారో వాళ్ళని నేను లోపలికి తీసుకెళ్తాను. మిగతా మీరు బయటే ఉండి మీరు ఏం చేస్తారో ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది అక్కడ. ఎవరైతే నా ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళని ఎరుగుతాను, ఎవరైతే నేను చెప్పిన ప్రకారం చేయలేదో వాళ్ళని బయటకు త్రోసి వేస్తాను అని అంటున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగుక మీరు పొరపడుచున్నారు. ఇక్కడ మీరు ఎందుకు తప్పు చేస్తున్నారంటే లేఖనాల్లో ఉన్న శక్తిని మీకు తెలియట్లేదు. లేఖనములు కానీ లేఖనముల్లో దేవుని శక్తి ఏదైతే ఉందో, వాక్యంలో దేవుని శక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు
ఎరగట్లేక మీరు తప్పు చేస్తున్నారు. లేఖనంలో దైవశక్తి ఉందని మీరు గ్రహించటం లేదు. లేఖనముల ద్వారానే, వాక్యం ద్వారానే మీరు బ్రతుకుతారు, వాక్యంలోనే బ్రతుకుందని మీకు తెలియటం లేదు. ఎప్పుడైతే మీరు నమ్మారో అప్పుడు మీకేముంది? నిత్య జీవం ఉంటుంది. లేఖనముల ద్వారానే, దేవుని వాక్యం ద్వారానే మనకు జీవితం ఉంది. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధ పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఇక్కడ మన క్రియలను బట్టి కాక, ఇక్కడ ఏదైతే మనం పనులు చేస్తున్నామో ఆ క్రియలను బట్టి కాక మనకి దేనివల్ల వస్తుంది? దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకేం అనుగ్రహించాడు? క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి, కృప ద్వారా మనం రక్షింపబడుతున్నాము. ఆ కృప ద్వారా ఏం చేశాడు దేవుడు? మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపుని బట్టే మనం ముందుకెళ్ళాలి. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. క్రీస్తు యేసు ఏం చేశారు? ఆయన మరణమును నిరర్ధకము చేశారు. ఆయన మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా మరణం ఏమైపోయింది? మరణాన్ని ఆయన మింగివేసి మనకు జీవాన్ని ఇచ్చాడు. దాన్ని అర్థం లేనిదనగా చేసి మనకు జీవమును అక్షయతను దేనివల్ల మనకు వెలుగులోకి తెచ్చాడు? సువార్త వలన మనకి వెలుగులోకి తెచ్చి మనకి ఈ పనిని అప్పగించాడు. దీని ద్వారా మనం అనేక మందికి మనం ఏం చేయాలి? వెలుగునివ్వాలి. ఈ సువార్త మనకి ఇచ్చి మనల్ని పిలిచి మీరు ఈ సువార్త చెయ్యండి అని మనకి ఆ అవకాశాన్ని మనకు కలిగించారు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తులుగాను, బోధకుడుగాను నియమింపబడి తిని. ఆ సువార్త విషయంలో పౌలు గారు ఎలా ఉన్నారు? అపోస్తులుగాను, బోధకుడుగాను, ప్రకటించేవాడుగాను నియమింపబడి ఉన్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏదైతే యేసుక్రీస్తు వారు మనకి ఏదైతే ఇచ్చారో సువార్త, ఆ సువార్త వలన పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆ శ్రమలను అనుభవించి, నేను నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. కాబట్టి ఆయన ఏమంటున్నారు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక. ఎలా ఎరిగారు? సువార్త ద్వారా ఆయన గురించి చెప్పి తన బ్రతుకులో క్రీస్తు వారిని చూపించి దేవునికి ఎరుకై ఉన్నాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినముల వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నేను ఆయన ఎరిగి ఏమంటున్నారు? ఆయన నీ సిగ్గుపడను ఆయన గురించి. ఆయన ఎలాంటి వాడు? నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. నేను ఏదైతే బ్రతికి దేవుని గురించి నేను దేవునికి అప్పగిస్తున్నానో, నా పనిని కానీ నన్ను నేను కానీ అప్పగించుకుంటున్నానో, దీన్ని ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. ఎప్పటికీ నన్ను సిగ్గుపరచడు. దాని ద్వారా నాకు ఎటువంటి సిగ్గు ఉండదు. ఎప్పటికైనా నన్ను రక్షిస్తాడు అనే ఆ ఆలోచనతో ఆయన ఏమంటున్నారు? ఆ దినం వరకు ఆయన నన్ను కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఆయన ఎలాంటి వాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును. దేవుడికి నేను తెలుసు, దేవుడు నాకు తెలుసు. ఎలా తెలుసు? చేసిన పనుల వల్ల తెలుసు. మనం ఏ పని అయితే
నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుడు ఏ అయితే ఆజ్ఞలు ఇస్తున్నారో ఆ ఆజ్ఞల ప్రకారం మనం చేసినప్పుడు మనం దేవునికి ఎరుకైన వాళ్ళుగా ఉంటాం. మన కార్యాలు తప్పు అయినప్పుడు దేవుని మనం ఎరగం. దేవుడు కూడా మనల్ని బయట గెంటి వేస్తాడు. అదే జలప్రలయం సమయంలో కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనం. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉన్నాం. వాళ్ళకి చెప్పారు దేవుడు, మీరు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చినా ఆజ్ఞల ప్రకారం బ్రతకండి. నోవా గారు ఏం చేశారు? సుమారు 100 సంవత్సరాలు ప్రకటించారు, నేను ఓడ కడుతున్నాను, ఇందులోకి రండి, రక్షింపబడండి, దేవుడు భూమిని నాశనం చేస్తున్నాడు రండి అంటే ఏం చేశారు? వాళ్ళు హేళన చేసి రాలేదు. వాళ్ళు ఎప్పటిదాకా ఎరగగా ఉన్నారు? జలప్రలయం వచ్చి నోవా గారు ఓడలోకి వెళ్ళిపోయారు, ఓడ తలుపు మూయబడ్డది, జలప్రలయం వచ్చింది. వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళకి ఏం తెలియజేయబడలేదు. చనిపోతామన్న విషయం అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు అప్పటి వరకు ఎరుగుకి ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళకి మనోనేత్రాలు మూసుకుపడిపోయి ఉన్నాయి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగునని అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలా ఉంది? నిలకడగా ఉంది. ప్రభు ఎవరిని ఎరుగుతా అంటున్నాడు? తన వారిని. తన గురించి ఎవరైతే బ్రతుకుతారో వారందరినీ దేవుడు ఎరుగుతాడు. వారు ఏం చేయాలి? ప్రభువు నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో ప్రతివాడు ఏం చేయాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోకపోతే దేవుడు వారిని ఎరగడు. అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ దేవుడు ఎరిగి ఉన్నాడు. అదే ఇక్కడ మనకి అక్కడ విషయంలో చెప్తున్నాడు. ఇర్మియా గారి విషయం, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో 6వ వచనం. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి పడగొట్టగా వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులు అగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. ఎప్పుడైతే నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతారో వారికి పరలోకాన్ని ఇస్తాను, వాళ్ళని నిలబెడతాను, వాళ్ళని కడతాను, ఎంత మాత్రం వాళ్ళని తోసి పుచ్చను, వారికి నేను ఎవరినో తెలిసే హృదయాన్ని వారికి ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళని ఏం చేశారు? కింద 8వ వచనం. మరియు యోధారాజు అయిన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బు అయినందున తినసఖ్యము కానీ ఆ జబ్బు అంజూర పండ్ల వల్లే ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు అటు ఇటు చెదరగొట్టబడుటకై భూరాజ్యం అన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళని కడతానంటున్నారు. ఎవరైతే దేవుడి మాట వినరో వాళ్ళని భీతిగాను, వారికి భయంతోనే బ్రతుకుతారు. ఎప్పుడు అపహాస్యంగా, శాపాస్పదంగాను, సామెతగాను, నిందాస్పదముగాను వాళ్ళని నాశనం చేస్తానంటున్నాడు. విన్న వాళ్ళకి ఇక్కడ శ్రమ ఉంది,
విన్నవారికి శ్రమ ఉంది. శ్రమ పడినా దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఎరిగి వాళ్ళ హృదయాల్లో ఏదైతే ఉందో దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం బ్రతికిన వాళ్ళని కడతానంటున్నాడు. ఎవరైతే వినరో వాళ్ళని శిక్షింతాను, వాళ్ళని నాశనం చేస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనానికి వెళ్ళిపోతారు. విన్నవాడు పరలోకానికి వస్తారు, విన్నవాడు నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి మాట ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా బ్రతికిన వాళ్ళకి నిత్యజీవం ఉంది, బ్రతకిన వాళ్ళకి నరకం ఉంది. కాబట్టి ఏదైతే దేవుడు మనకు సువార్త, యేసుప్రభు వారు ఏదైతే సువార్త ఇచ్చారో ఆయన మరణం సమాధి పునరుద్ధానాల ద్వారా ఏ జీవాన్ని అయితే ఆయన మనకు తీసుకొచ్చి మన ముందు పెట్టి ఈ విధంగా బ్రతికితే మీకు జీవాన్ని ఇస్తాను అని అంటున్నారో దాని ప్రకారం మనం బ్రతుకుతూ సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయన గురించి బహిరంగంగా ఒప్పుకోవాలి. యేసుప్రభువే నా రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ద్వారానే నిత్యజీవము, ఆయన ద్వారానే దేవుని యొద్దకు మార్గము అని ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి ఒప్పుకుంటారో వాళ్ళు నేను ఒప్పుకుంటాను, నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడికి మనం ఎరుకై ఉన్నామో లేదో అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనకు తెలుసు, దేవుడికి మనకు ఎరుకై ఉన్నామో లేదో అన్నది మనం పరీక్షించుకోవాలి. అక్కడ అదే అంటున్నాడు కదా, దేవుడిని ఎరిగినట్టుండి వారు వాళ్ళ క్రియల వల్ల ఎరగనట్టున్నారు. కాబట్టి మన క్రియలే మనల్ని బయట పెడతాయి, అయ్యే మనకు సాక్ష్యంగా ఉంటాయి. మనం దేవుడిని నమ్మేసుకున్నాం, దేవుళ్ళో ఉన్నాం అని మనం అనుకున్నా కానీ మనం చేసే క్రియలు ప్రజల్లోకి ఎలా వెళ్తాయి? సాక్ష్యార్థమే వెళ్తాయి. వీళ్ళు దేవుడి గురించి బ్రతుకుతున్నాం అని చెప్తున్నారు కానీ వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, దేవుడికి ఏమాత్రం ఇష్టమైన రీతిలో బ్రతుకుతలేదు అనే ఆ సాక్ష్యం మన మీద ఉండకుండా దేవునికి ఎరిగిన వారమై ఉండి ఆయన దగ్గరికి వెళ్ళే వారంగా మనం ఉండాలి తప్ప ఎంత మాత్రం బయటికి త్రోసివేసేవారుగా మనం ఉండకూడదని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు వందనాలు నాయనా. తండ్రి, మీరు ఎరిగిన వారే ఉండాలిగా తప్ప మిమ్మల్ని తెలుసుకుని తండ్రి మా ఇష్టానుసారంగా మేము ఉండకూడదు నాయన. లోకంలో ఉన్న ప్రతి ఆశను మేము వెంబడింపక మీరేదైతే ఆజ్ఞలు ఇచ్చారో తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రతకడానికి కృప చూపి మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. యేసుప్రభు వారు ఏ విధంగా అయితే మాకు ఆజ్ఞ ఇచ్చి నడవమన్నారో తండ్రి మీ యొద్దకు రావడానికి, ఆ విధంగా మేము బ్రతకడానికి తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మా ఇష్టానుసారంగా ఎంత మాత్రం బ్రతక తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపండి నాయన. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి మనసులో ఫలింపజేయండి నాయన. తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఆ వాక్యం ఏదైతే విన్నారో ఆ విధంగా వాళ్ళ బ్రతుకులో బ్రతకటానికి మీరే కృప చూపి ఆ బ్రతుకు ద్వారా తండ్రి మిమ్మల్ని ప్రజల్లో మహిమపరచడానికి కృప చూపి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.